పడతారు అనారోగ్యంతో చాలా వేదన పంచాయతీలు అన్ని పనులు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల దాకా సేవల్లోనే ఉంటాం. కానీ ఏ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం మాకు గుర్తించలేదు, మా సమస్యను పరిగణలోకి తీసుకోలేదు, మాకు న్యాయం చేయలేదు సార్. ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, 2 చేతులు ఎత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, మా యొక్క సమస్యలు ఉన్నాయి, మా సమస్యలను అడ్రస్ చేయండి, మా సమస్యలు పరిష్కరించండి, కనీస వేతనమైన అమలు చేసి మాకు కనీసం పిఎఫ్ ఈఎస్ సౌకర్యాలను కల్పించండి. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మాకు ఏ విధంగా న్యాయం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు నూతన వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేస్తుంది. గ్రేడ్ వ్యవస్థను తీసుకొచ్చి రూపం పంచాయతీ గాను, గ్రేడ్ 1 పంచాయతీ గాను, గ్రేడ్ 2 పంచాయతీ గాను, గ్రేడ్ 3 పంచాయతీ గాను ఒక వ్యవస్థను మళ్ళీ రూపొందిస్తుంది. ఆ వ్యవస్థలో ప్యాటర్న్ వ్యవస్థను కూడా రూపొందించడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 1 పంచాయతీలు ఎంతమంది ఉండాలి, గ్రేడ్ 2 పంచాయతీలు ఎంతమంది ఉండాలి, రూపం పంచాయతీలు ఎంతమంది ఉండాలని ఉద్యోగుల యొక్క ప్యాటర్న్ నిర్ధారించింది. మేము మాకు అనుభవం ఉంది, అర్హత ఉంది, మేము ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి మా అనుభవాన్ని, మా అర్హతని పరిగణలో తీసుకుని ప్రస్తుతం గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న మమ్మల్ని మాత్రమే ఆ వ్యవస్థలో నియమించాలని హృదయపూర్వక కోరుకుంటున్నాం. మాతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా మాతోటి సమానంగా పనిచేసిన తోటి ఇప్పుడు తెలంగాణ సోదరులు ఆ ప్రభుత్వం గుర్తించారు. మరి ఆ ప్రభుత్వం గుర్తించి 115 కోట్లు బడ్జెట్ ఎలిగేషన్ చేసి ప్రభుత్వం నుంచే నేరుగా వారికి జీతాలు ఇస్తుంది. దయచేసి మనం పక్కా పొరుగు రాష్ట్రం వాళ్ళే, ఒకప్పుడు మనం కలిసి ఉన్నాం. తప్పకుండా అది పరిగణలో తీసుకోండి, మాకు ప్రభుత్వం నుంచే జీతాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. ఇప్పుడు స్వర్ణ పంచాయతీ రాకముందు మరి గవర్నమెంట్లో మేము పనిచేస్తున్నాం, కానీ స్వర్ణ పంచాయతీ వచ్చింది కాకుండా జనవరి నెల 2026 సంవత్సరం నుంచి ఆ జీతాలు స్వర్ణ పంచాయతీ ద్వారా ఇస్తున్నారు. అంతకుముందు చాలామందికి మా మిత్రులకి వేల తరబడి పెండింగ్ జీతాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రభుత్వం వారు, కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి మా పైన జాలి చూపి ఆ పెండింగ్ జీతాలు కూడా ఇవ్వడానికి జీవో లేకపోతే మేము రిలీజ్ చేసి ఆ పెండింగ్ జీతాలు ఇప్పిస్తారని మా సాధక పాత్రలు అన్నీ అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మీడియా మిత్రులు దయచేసి మా యొక్క సమస్యని ప్రభుత్వానికి చేరేలాగా మీ వంతు కృషి చేసి మాకు సహాయం చేస్తారని నమస్కరించి సెలవు తీసుకుంటాం.